గురువుగారు, శివస్వరూపాలలో శరభావతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అవతార వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి గాలిని గుంభినగ్ని నంబువలన్ ఆకాశస్థిలన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమ ప్రబల భూరిగ్రాహ రక్షోముగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సకల అస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అంటూ వరాలు అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ హిరణ్యకశిపుడికి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు జన్మించాడు. నిరంతరము విష్ణునామ స్మరణతో తనకు అసౌకర్యాన్ని కలుగజేస్తున్న ప్రహ్లాదుడిని చూచి ఆగ్రహోదగ్రుడయ్యాడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి అంటూ గద్దించి అడిగాడు. హరి సర్వాకృతులు గలండని ప్రహ్లాదుండు భాషింప సత్వరమే ఎందు లేడు లేడని దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చే అచ్యుతుడు నానాస్థావర జంగమోత్కర గర్భంబుల అన్ని ప్రదేశంబులన్. ప్రహ్లాదుడి మాట నిజం చేయటం కోసం నరసింహావతారం దాల్చి అక్కడున్న ప్రతి వస్తువులో నిబిడీకృతై నిరీక్షిస్తూ కూర్చున్నాడు పరమాత్మ. స్తంభం నుంచి హిరణ్యకశిపుడు చేసిన గదాఘాతంతో బయలుపడ్డాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. కానీ తన భక్తుణ్ణి హింసించినటువంటి ఆ సంఘటన అతని ఉగ్రరూపానికి కారణమైంది. ప్రళయార్క బింబంబు పగది ఒప్పును కాని నింబోము పూర్ణేందు నిభము కాదు. అది ప్రళయకాలంలో సూర్యచేదస్సుతో మండిపోతూ ఆగ్రహంతో ఊగిపోతున్న స్వామిని గుర్తు చేస్తోంది. కానీ కరుణతో కటాక్షించేటువంటి స్వామి యొక్క సహజ లక్షణాన్ని ప్రదర్శించటం లేదు. అక్కడున్న దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అంతా ఏం చెయ్యాలో తెలియక శివుడిని ఆశ్రయించారు. భయంకరమైన ఆయన ఉగ్రతాపం చల్లారటం లేదు. ఎలా అయినా ఆయనను ప్రసన్నుణ్ణి చేసేటువంటి పద్ధతి మీరే చెప్పాలి అనగానే శివుడు వీరభద్రుణ్ణి స్మరించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ భ్రమకృన్నీల దీర్ఘ శరీరమమర ఒక భయంకరమైన స్వరూపం శివుడు ముందు ప్రత్యక్షమైంది. నరసింహస్వామిని మాటలతో ప్రసన్నం చేసుకో, లేదంటే నీ సూక్ష్మదేహంతో ఆ స్వామి సూక్ష్మదేహాన్ని, నీ స్థూల దేహంతో ఆ స్వామి స్థూల దేహాన్ని అనుసంధానం చేసి ఆ స్వామిని నిజస్థితికి తీసుకురమ్మంటూ శివుడు వీరభద్రుణ్ణి ఆదేశించాడు. వీరభద్రుడు నరసింహస్వామి దగ్గరకు వెళ్ళి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అంటూ నమస్కారం చేసి అనునయ వాక్యాలతో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ భక్తుణ్ణి హింసించిన దృశ్యం స్వామి మదిలో మెదులుతూ ఉండటంతో పరవశుడై తన నిజస్థితికి రాలేక ఆగ్రహంతో ఊగిపోతున్న నరసింహస్వామికి నిజస్థితిని కల్పించాలని వీరభద్రుడు తాను కూడా పక్షిముఖము మృగదేహంతో ఆ స్వామితో తలపడ్డాడు. ఎప్పుడైతే గరుడుడి ముఖంతో తన ముక్కుతో ఆ నృసింహస్వామి యొక్క ముఖాన్ని స్పృశించాడో వెంటనే ఆ నృసింహావతారం ప్రసన్నమై ప్రజలను కటాక్షించింది. ఈ విధంగా ఏ అవతారమైతే పక్షిముఖంతో త్రినేత్రాలతో మృగ శరీరంతో ఆవిర్భవించిందో అదే శరభావతారం. అందుకే ఉగ్రత్వానికి శరభావతారాన్ని నిదర్శనంగా చెబుతారు. ప్రసన్నం చేసుకుని ప్రయత్నాలను సఫలం చేసుకోవాలి అంటే శరభుణ్ణి ఆశ్రయించి ఆరాధిస్తారు. అదే శరభావతారంలోని అంతరార్థం. శివపురాణంలో ఈ వృత్తాంతమంతా విపులీకరించారు వ్యాస భగవానుడు.